ఆర్ యు రెడీ? మూడో పాయింట్కి వెళ్తున్నాం. ఆర్ యు రెడీ? బాగు చేయువాడవని నిన్ను పిలిచెదరు. యు విల్ బి కాల్డ్ యాజ్ ద రిపేరర్ ఆఫ్ వాల్స్. హల్లెలూయా. ఇదివరకు నేను ఏమని పిలిచారు తెలుసా? పెద్ద గయాలి, నంబర్ 1 గయాలండి అని. మీరు కాదు, రెండో ఆరాధన వాళ్ళు. రెడీ? మన చర్చిలో ఒక ఆమె సాక్షి నేను విన్నా. మన చర్చిలో చప్పట్లు కొట్టి ప్రార్థన చేసేస్తే నేను అనుకున్నాను, బా గుణవతి అయిన భార్య అంటే ఈమెరా బాబు అనుకున్నా. తర్వాత నాకు అర్థమైంది, భర్తకు అన్నం పెట్టదంట. మీరు కాదు, మూడో ఆరాధన వాళ్ళు. నీ పేరు భర్తకి అన్నం పెట్టేదానివి కాదని, కానీ నీ పేరు మోసగాడని, నీ పేరు దుర్మార్గుడని, నీ పేరు నమ్మించి ద్రోహం చేసేవాడని, నీ పేరు మరి ఏంటో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను దాన్ని కొట్టేసి నీకు ఒక కొత్త పేరు ఇవ్వబోతున్నా, బాగు చెయ్యువాడు అని. ఆర్ యు రెడీ? యెషయా 58:12. యెషయా 58:12. ఆర్ యు రెడీ? పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చెయ్యువాడవనియు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టబడును. బాగు చేసేవాడువని, బాగు చేసేదానివని, అన్నం పెట్టేదానివని, భర్తను చూసుకునేదానివని, భార్యను చూసుకునేవాడువని, పిల్లల దగ్గర నమ్మకంగా ఉండేవాడువని నీకు కొత్త పేరు. సమరయ స్త్రీకి అదో రకమైన పేరు, రాహాబుకి అదొక రకమైన పేరు, యాకోబుకి మోసగాడన్న పేరు. స్టాప్. సమరయ స్త్రీతో అన్నారు బాగు చేసే తల్లి, రాహాబుతో అన్నారు కట్టే తల్లి, యాకోబుతో అన్నారు ఇశ్రాయేలు బాగు చేసేవాడని నీకు పేరు పెడతా. నెహమ్యాకి యూదులు ఇచ్చే పేరు ఏంటి తెలుసా? హీ వాజ్ ద రిపేరర్ ఆఫ్ వాల్స్. గోడలను తిరిగి కట్టేవాడు. ఇదివరకు ఆయన పేరేంటి తెలుసా? గిన్నెందించేవాడు. కానీ రిపేరర్ ఆఫ్ వాల్స్, గోడలను కట్టించేవాడు. నీ పేరుకు నేను మార్పునిస్తా, నీ నిక్ నేమ్కి ఒక మార్పునిస్తా. నెహమ్యా 52 రోజుల్లో దేవుని కృప వలన గోడ కట్టాడు. ఎలా కట్టాడు తెలుసా? ఒక చేతితో ఆయుధం, ఒక చేతిలో ఆయుధం, ఇంకొక చేతిలో పనిముట్టు. అంటే మట్టపు గుండు, దీన్ని ఇలా రాస్తారా, ఏమంటారు, ఆ టాపి, మళ్ళా పారా, అంటే అన్నీ ఒకేసారి పట్టుకున్నారని కాదు. ఒక పక్కన ఆయుధం, ఒక పక్కన ఆయుధం, ఇంకొక చేతిలో పనిముట్టు. అంటే కడుతుండగా వ్యతిరేకంగా వచ్చే వాళ్ళకి మీద ఫైట్ చేస్తున్నాడు. ఫైట్ చేసి బిల్డప్ చేశాడు, దాన్ని కట్టాడు. నీ ఇల్లు కూడా కట్టాలంటే ఊరికే నువ్వు కట్టలేవు. అనుమానంతో నువ్వు ఫైట్ చేయాలి, పేదరికముతో ఫైట్ చేయాలి, సోమరితనంతో నువ్వు ఫైట్ చేయాలి, బంధువుల మీదకి వస్తా నువ్వు ఫైట్ చేయాలి. ఒక పక్కన ఫైట్ చేస్తాం, ఒక పక్కన ఆయుధం అన్న బైబిల్ ఉంటుంది, బైబిల్ అన్న ఆయుధం ఉంటుంది. ప్రార్థనతో ఫైట్ చేస్తాం, వాక్యముతో ఫైట్ చేస్తాం, ప్రేమతో ఫైట్ చేస్తాం, ఇల్లును కట్టేస్తాం. నీ పేరు చెప్పబడుతుంది, నువ్వు బాగు చేయవాడు అని పేరు పెడతారు. ప్రార్థన. యేసయ్యా, ఇదే నా బ్రతుకు అనుకున్నా, కానీ తండ్రి అలా కాదు నాయన. పనిని వేగవంతం చేయండి, రిమూవ్ చేయండి, ఏది తొలగించాలో దాన్ని తొలగించేయండి, రిపేర్ బాగు చేయండి, రెస్టోరేషన్, తిరిగి పూర్వస్థితికి నేను తీసుకొస్తా. బిల్డప్, కట్టండి, నా శక్తితో కట్టండి. అత్యున్నతమైన శక్తి నీలో ఉంది. ఈ శక్తి నీకు ఇచ్చింది చర్చిలో చప్పట్లు కొట్టడానికి మాత్రమే కాదు, పాటలు పాడటానికి మాత్రమే కాదు.
నీ తలంతో వరాలు ఆపరేట్ చేయడానికి మాత్రమే కాదు, సోమవారం నుండి గురువారం దాకా శనివారం నీలో తాండవిస్తున్న నిరుత్సాహాన్ని పెరిగి పారేయడానికి అత్యున్నతమైన శక్తి, ఆ కృంగుదలను పెరిగి పారేయడానికి ఆ అత్యున్నతమైన శక్తి ఈ రోజున ఆ శక్తి నీ మీద ఉంచాడు ఆయన. నా దేవుడని దాంట్లో దేవుడు కార్యం చేయడానికి. పరిశుద్ధాత్మదేవా, బాగు చెయ్యు వాడవని నీకు పేరు పెట్టేదను. ఆయన పేరు పెట్టాడా, అది అలా జరిగిపోద్ది అంతే. పరిశుద్ధాత్మదేవా, ఎందుకు పనికిన వాడుకున్న విధానం పడిస్తుంది నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.